హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బసిల్ జోసెఫ్ గారు నటించిన మరణం మాస్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది సోనీ లివ్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చేసింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 54 minutes అయితే ఉంటుంది. మలయాళం మూవీ భయ్య తెలుగు డబ్బింగ్తో పాటు వచ్చింది. పర్లేదు, తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక విలేజ్లో అయితే ముసలి వాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని ఒక సీరియల్ కిల్లర్ అయితే ఉంటాడనమాట. తన చుట్టూరు ఈ కథ నడుస్తూ ఉంటుంది. తనని బనానా కిల్లర్ అని అయితే అంటాడనమాట. తను ఎందుకు ముసలి వాళ్ళని చంపుతున్నాడు, అసలు తన స్టోరీలోకి మెయిన్ లీడైన హీరో ల్యూక్ పీపీ, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు, వీళ్ళందరి చుట్టూ నడిచే స్టోరీయే మరణం మాస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈవెన్ యానిమ్ కంటెంట్ కూడా మన ఛానల్లోకి వస్తుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. యాక్చువల్లీ మూవీ మొత్తం కూడా డార్క్ కామెడీ చుట్టూ నడుస్తుంది అనమాట. డార్క్ కామెడీ మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీకు చాలా బాగా నచ్చేస్తుంది మూవీ. బట్ ఆ స్లో పేసింగ్, ఈ డార్క్ కామెడీ నాకు అంతకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, బసిల్ జోసెఫ్ గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ సూపర్గా చేశారని చెప్పాలి. చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ అయితే. ఆ రోల్లో చాలా బాగా సూట్ అయ్యారు. మ్యాక్సిమం ఎఫర్ట్స్ అయితే ఇచ్చారని చెప్పాలి. అండ్ ఇంకా డార్క్ కామెడీ ఏదైతే ఉందో దానికి సెట్ చేసుకున్న సెనారియోస్ అన్ని కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి భయ్య. చాలా బాగా క్యాప్చర్ చేసి సెట్ చేసుకున్నారు ఆ సెనారియోస్ అన్ని కూడా. డార్క్ కామెడీ ఫ్యూ పార్ట్స్లో అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. ఫ్యూ పార్ట్స్లో అయితే అంతగా అనిపించలా, ఫోర్స్డ్గా అనిపించింది. అంటే మెయిన్గా డార్క్ కామెడీ అన్నది చాలా సెన్సిటివ్ ప్లేసెస్లో పడుతుంది అనమాట. డార్క్ కామెడీ లైక్ చచ్చిపోవడం, వీటి మీద కూడా కామెడీ జరుగుతుంటుంది అనమాట. సో అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో డార్క్ కామెడీ అంటే ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం చూడండి. కొన్ని క్యారెక్టర్స్ని అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది భయ్య, డిఫరెంట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, క్యారెక్టర్ని తీసుకెళ్ళిన విధానం కానీ, ఇవన్నీ కూడా కొత్త ఫ్లేవర్ చూస్తున్నాం ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మంచిగా ఎంటర్టైనింగ్ అయితే సాగుద్ది, అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సెకండ్ హాఫ్ చాలా స్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే అంతా కూడా స్లోగా ఉంటుంది అనమాట. చాలా ట్రాక్ చేస్తూ ఉంటారు. స్లో పేసింగ్ లేకపోతే ఈ మలయాళం మూవీస్కి అసలు ముద్ద తగదు. అదేంటో తెలియదు కానీ స్లో పేసింగ్ అయితే పక్కా పెట్టుకుంటారు, అందులో డౌట్ లేదు వీళ్ళకి. కొన్ని సీన్స్ని కూడా కనెక్ట్ చేసిన విధానం కానీ, అండ్ వాళ్ళు ప్రొసీడింగ్స్ని తీసుకెళ్ళిన విధానం కూడా అంత ఇంపాక్ట్గా అనిపించదు, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. ఓవరాల్గా చెప్పాలంటే, మీకు కనుక డార్క్ కామెడీ నచ్చుద్ది అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై అయ్యా. డార్క్ కామెడీ నచ్చదు అనుకుంటే అసలు దీని దర్జాపులు కూడా వెళ్ళొద్దు, మీరు డిసప్పాయింట్ అవుతారు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై అనే చెప్తా. కొంచెం బాగుంటుంది, కొంచెం డిసప్పాయింట్ కూడా అవుతారు. డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. సో చూద్దాం అనుకుంటే చూడొచ్చు. సోనీ లివ్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు భయ్యా, పర్లేదు. ఆ కిల్లింగ్ ఎపిసోడ్స్ ఎలాంటివి కొంచెం ఇబ్బంది పడతాయి కానీ న్యూడిటీ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవు. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.